డాక్టర్ మంత్రులు మోహన్ రావు గారి ప్రసంగం ఏర్పాటు చేశారు. అయితే విశేషం కూడా ఏంటి అంటే సాధారణంగా ఒక ప్రవచనం మరలా చేయాలి అంటే టైం చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే సాధారణంగా మామూలుగా వృత్తుల్లో ఉండేవారైనా కొంత సమయం దాని మీద కేటాయించడానికి సమయం చాలలేదు అనే భావనలో ఇంకో భావన కూడా దీనివల్ల ఏం ప్రయోజనం, మరి దేనివల్ల ఎంతో ప్రయోజనం అనే భావనలో ఉండేటువంటి ఈ సమాజంలో ఈ పరిస్థితుల్లో గత నెల 30వ తేదీనే డాక్టర్ గారు ప్రసంగించారు. అంటే దాదాపు 15 రోజుల వ్యవధి అయింది. మరలా ప్రసంగించడానికి వృత్తిలో నిరంతరము కూడా తీరిక లేనటువంటి వృత్తి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మొన్న ఎప్పుడో ఒక రోజు 10:30 ఫోన్ చేశారు డాక్టర్ గారు అన్నమాట. అంటే సమయాన్ని ఎలాగ వినియోగిస్తున్నారు అనేదానికి ఒక్కసారి స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే సాయంత్రం 6-6:30తో మన వృత్తిని పూర్తి చేసిన వాళ్ళని కూడా సమయాన్ని కేటాయించడానికి ముందుకు రానటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు అవడమే కాకుండా మనకు ఉపన్యాసించడానికి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ మోహన్ రావు గారికి మరొకసారి ఉపనిషత్ మందిరం తరఫున చివరిలో చెప్పాలి, కానీ ముందులోనే ఆ విషయాన్ని తెలియజేస్తూ ఈరోజు ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా, వేదిక మీదకి రావాల్సిందిగా అందరి కలసాడుతున్న మధ్యని డాక్టర్ మోహన్ రావు గారిని ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు ప్రసంగం ఆధ్యాత్మికత దినచర్యలో ఎలా ఉండాలి అనే దాని మీద అద్భుతమైనటువంటి అంశాలతో కొన్ని ప్రజెంటేషన్ చేసి కాగితాలు కూడా మనకు అందిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ప్రసంగించవలసిందిగా ఉపనిషత్ మండలి తరఫున शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सकलविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकं तं भक्तानां वेङ्कटरङ्गं पावमहे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे शम्भुमाभं सुरवरं वन्दे जगत्कारणं वन्दे पल्लवभूषणं वदनं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रेयवरदं वन्दे शिवं शङ्करम् आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायां पतये नमः। शान्ताकारं भुजगशैलं पद्मनाभं सुरेशं विश्वाकारं नरसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलीयं लोकहत्यानं वन्दे कृष्णं भवभयहरं सर्वलोकैकनाथं। यं ब्रह्मा पुरुषैर्विद्यस्तुं विद्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ज्ञानावस्थितगद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्नविदुस्तुरासुरगणा देवाय तस्मै नमः। हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे। हरि ओम तत्सत्। परमेश्वर स्वरूपమైనటువంటి సభకి నమస్కారం। గత నెలలో శాంతి పర్వం గురించి మన ఉపనిషత్ మందిర రామేశ్వర గారు నరసింహ గారు కోరడం జరిగింది।
వాళ్ళు కోరినట్టుగా శాంతిపరమాన్ని చెప్పడం జరిగింది. ఇవాళ ఈ ఆధ్యాత్మికత అనేటటువంటి ఇది ఒక విషయం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇందులో కొత్తగా నేను చెప్పవలసినటువంటి విషయం అనేది కొత్తవైతే ఏమి కావు. అయితే దీన్ని ఒక పద్ధతిలో శివానంద స్వామి వారు వాటిని మనకి అందించడం జరిగింది కాబట్టి దాని మీద మరొకసారి ఒక చిన్న గోష్ఠిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అసలు ఈ ఆధ్యాత్మికత అసలు మనకి మనుషులకు ఎందుకు అవసరం ఉంది అనే మాటని చెప్పుకుంటే, మనకి మామూలుగా మనుషులకి పశువులకి రెండింటికి ఉన్నటువంటి తేడాన్ని ఎన్నోసార్లు మనకు ఉటంకించి చెప్పడం జరిగింది. ఏంటి, ఆహార నిద్రాభయ వైద్యములన్నీ కూడా పశువులకి ఉంటాయి, మనుషులకి ఉంటాయి. మనిషికి ఉండేది ఒక్క మేధశక్తి ఒకటే ఉంది. ఈ మేధశక్తితో అసలు ఏం చెయ్యాలి? అసలు మరి మనిషి వాటిలాగే మనం కూడా జీవనం గడిపితే పశువుకి మనిషికి మనకు మేధశిచ్చినటువంటి భగవంతుడికి మనం ఏం చేయాలి? ఎక్స్ట్రా చేయాల్సినటువంటి పని ఏమైనా ఉందా అని ఆలోచిస్తేనే మనకి ఈ ఆధ్యాత్మికతకు అసలు సార్థకత కలుగుతుంది. ఈ ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనేది మనకి అర్థమవుతుంది. ఇంకేత దీంట్లో మనకి అనేక రకాలైనటువంటి విషయాలు అందులో స్వామీజీ చెప్పడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే సమయాభావం వల్ల మనకు అయినంత మేరకు ఈ విషయాన్ని చర్చిద్దాం. దీంట్లో కొన్ని విషయములు మనకి రోజు ఉన్నప్పటికీ కూడా దాని గురించి మనం పెద్దగా పట్టించుకోము. అసలు దాని గురించి అటెన్షన్ ఉండదు. మనకి మనస్సు ఎక్కడైతే కేంద్రీకరింపబడి ఉంటుందో ఆ విషయాన్ని మాత్రమే చూసినా కూడా కన్ను గ్రహిస్తుంది. మనం ఒక్కోసారి మనస్సు వేరే చూడేటప్పుడు ఈ కన్ను చూసిన విషయాన్ని గ్రహించదు. అలాగే చెవి విన్నప్పటికీ మనస్సు కనుక కేంద్రీకరించకపోతే ఆ చెవి వినేది ఏదో ఉన్నట్టుగా ఉంది తప్ప విషయం ఏమిటనేది అర్థం కాని పరిస్థితి. అందుచేత ఇవన్నీ కూడా ఇవన్నీ మనం ఆలోచించి చూస్తే ఓహో ఇందులో ఇది విషయం ఎంత ఉందన్నమాట అనే పరిస్థితి మనకి బోధపడుతుంది తప్ప మామూలుగా మనకి ఈ విషయాలన్నీ రోజు చూస్తున్నప్పటికీ దీని గురించి సరైనటువంటి మనకి ఆలోచన అనేది అసలు మన మనసులో కలగదు. అందుచేత ఈ ఆధ్యాత్మిక భావనతో మనం మనిషి ఉన్నాము అని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఆధ్యాత్మికతకి ఎట్లా ఉండాలి, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనే విషయాన్ని స్వామి శివానంద చాలా సులభమైనటువంటి రీతిలో మనకు అందించడం జరిగింది. అయితే జనసామాన్యానికి ఇది తుది తప్పకుండా పాటించాల్సినటువంటి అంత సమయం మనకు ఉండదు. యోగులో ఋషిలో అయితే తప్ప అటువంటి దినచర్యని పాటించడం మహా కష్టం. అయితే ఇక్కడ మనకి కొంతైనా సరే అవగాహన అంటూ ఉంటే, దాని మీద ఒక ఆలోచన ఉంటే తప్పనిసరిగా కొన్ని విషయాలైనా మనం పాటించి ఆధ్యాత్మికతకు దగ్గరగా పొందామనేటటువంటి భావంతో ఆయన ఇచ్చినటువంటి 27 సూత్రములు ఆయన చెప్పారు. ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్క సూత్రం ఒక్కటి ఏ రకంగా మనం అన్వయించుకోవాలి, ఎలా చేయాలి అనేది. అసలు ఈ శివానంద స్వామి అంటే మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలియకపోతే చిన్న విషయాలు కొంచెం అతను సూక్ష్మంగా కొన్ని విషయాలు నేను ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. స్వామి శివానంద, ఇది శివానంద స్వామి ఫోటో అండి. ఈ స్వామి శివానంద ఎంబీబీఎస్ డాక్టర్ గారు. ఈయన 1887 సెప్టెంబర్ 8వ తేదీని పట్టమడై అని ఒక గ్రామంలో తమిళనాడులో తిరునెల్వేలి జిల్లాలో ఈయన వెంగు అయ్యరని పార్వతీదేవిని ఇద్దరు పుణ్యదంపతులకి ఈయన 3వ సంతానంగా పుట్టడం జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక భావాలతో పెరిగినటువంటి ఈయన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్లో కొన్నాళ్ళు డాక్టర్గా పనిచేయడం జరిగింది. మలయా దేశంలో దాదాపుగా 10 సంవత్సరములు ఈయనేమో ఈ మెడికల్ డాక్టర్గా అతని సేవలను అందించడం కూడా జరిగింది. అయితే ఈయన 1924 ప్రాంతంలో విశ్వనాథ సరస్వతి అని వాళ్ళ గురువు గారు, వారిని వీరు కలిసిన తర్వాత సన్యాసి దీక్షను తీసుకోవడం జరిగింది.
డివైన్ లైఫ్ సొసైటీ, దివ్య జీవన సంఘం అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ మనకి ఉంది. ఇప్పుడు ఇవాళ యావత్ భారతదేశంలో కూడా ఈ డివైన్ లైఫ్ సొసైటీ అనేది అనేక చోట్ల దాంట్లో మెంబర్స్ ఉన్నారు. అలాగే శివానంద స్వామి తరగ భక్తులు ఉన్నారు, వాళ్ళ భక్తుల తరగ భక్తులు ఉన్నారు. ఇట్లా పెద్ద ఆర్గనైజేషన్ వారి పేరు మీదుగా జరుగుతుంది. దివ్య జీవన సంఘం అనేటటువంటి మాటతో డివైన్ లైఫ్ సొసైటీ 4-5 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామంలో కూడా ఈ దివ్య జీవన సంఘం తరఫున ఒక ఆశ్రమం కూడా అక్కడ పెట్టడం జరిగింది. రామాలయం అది. ఆయన అక్కడ అసలు స్వామి ఆయన పరంపదించినప్పటికీ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళందరూ కూడా చాలా మంచి కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఉన్నారు. అది అయితే ఈయన 1936లో ఈ డివైన్ లైఫ్ సొసైటీని స్థాపించడం జరిగింది. ఈయన మిలిటరీలో డాక్టర్గా సేవలు అందించిన తర్వాత ఈయన ఏం చేశారంటే తన సొంత ఇన్సూరెన్స్ డబ్బుతో 1927లో అక్కడ లక్ష్మణ్ జూలా, రామ్ జూలా అని 2 బ్రిడ్జిలు ఉన్నాయి అక్కడ కృషి కేసులో. ఆ లక్ష్మణ్ జూలాకి పక్కనే ఒక ఉచిత వైద్యశాలను పెట్టి ఉచితంగా సేవలు అందిస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఈ 1936లో ఈ డివైన్ లైఫ్ సొసైటీని స్థాపించడం, ఆ స్థాపించిన తర్వాత తద్వారా ఈయన మామూలుగా డాక్టర్ వృత్తిలో ఎన్నో రోగాలకి మనకు సరైనటువంటి పరిష్కార మార్గంలో లేవని సంగతి గ్రహించి తర్వాత ఈ ఆధ్యాత్మికతలో ఈయనేమో బాగా రీసెర్చ్ చేసి అనేక రకాలైనటువంటి గ్రంథం, దాదాపుగా ఇంగ్లీష్ లిటరేచర్లో ఇతనికి బాగా పట్టున్నాయన అని చేత 300 గ్రంథాలను ఈయన రచించడం జరిగింది. సో ఇలా రకరకాలైనటువంటి గ్రంథాలు రచిస్తూ వాళ్ళ తాలూకు శిష్యులంతా వీటిని అనువదించి తెలుగులోకి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా బాగా ప్రాచుర్యంలోకి తెచ్చి అనేక మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ శిష్యుల్లో చాలామంది చిదానంద స్వామి అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా ఈ పరంపదించారు. తర్వాత చిన్నస్వామి గారిని ఈ ప్రాంతం నుంచే విశాఖపట్నం జిల్లా దేవానంద స్వామి అని చెప్పి ఆయన తరగ భక్తులు కూడా ఇక్కడ చాలామంది మన ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. తర్వాత ఇంకా జ్యోతిర్మయానంద సరస్వతి అని చాలామంది అతనికి సంబంధించినటువంటి భక్తులు ఉన్నారు. అలాగే 1948లో భక్తి యోగ వేదాంత ఫారెస్ట్ అకాడమీ అని చెప్పి 1948లో గురుకులంలాగా అందరికీ కూడా ఈ వేదాంతం మీద, ఈ భక్తి మీద, వీటి మీద ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక ప్రోగ్రామ్ని డివైడ్ చేసి అనేక మందికి అందులో వాళ్ళకి ఈ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 1948లో ఈ స్వామి 1963 జూలై 14వ తారీఖున ఈయన పరంపదించారు. ఈయన అంచేత వారి తాలూకా భావాలు ఆధ్యాత్మికతగా ఎలా ఉండాలి, మనకి ఏ రకంగా ఉండాలి అనేటటువంటి విషయములే మనం ఇందులో ఇవాళ మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. సో ఇప్పుడు మీకు అందరికీ ఇచ్చినటువంటి ప్యాంప్లెట్లో ఉన్న 27 విషయములు అందరికీ ఇస్తారండి, ఉన్నాయి, జిరాక్స్ కాపీలు తీసి ఉన్నాయి, అందరికీ ఇస్తాను. అయితే కృతయుగం నుంచి త్రేతాయుగము, కృతయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఇలా 4 యుగాల్లో మనకి కృతయుగంలో తపస్సు చేయడం, ధ్యానం చేయడం, భగవంతుడిని ముక్తి పొందాలంటే చేస్తుండేవాళ్ళు. ఇకపోతే త్రేతాయుగంకి వచ్చేటప్పటికి యజ్ఞయాగాదుల వల్ల మోక్షం పొందడం. ఇకపోతే ద్వాపర యుగంకి వచ్చేటప్పటికల్లా పూజలు, సేవలు, వ్రతాలు ఇవి చేయడం. ఇకపోతే కలవు స్మరణానుముక్తి, కలియుగంలో ఒక్క స్మరణ చేసినంత మాత్రం చేత ముక్తి వస్తుంది. అంటే స్వామి రాను 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 ప్రజలకు అంత ఓపిక కానీ, అంత సహనం కానీ, అంత ఏకాగ్రత కానీ ఉండే పరిస్థితి లేదనేటటువంటి విషయాన్ని గ్రహించి ఈ రకంగా పెట్టారేమో అనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే ఈ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఇది 16 పదముల యొక్క మహామంత్రం కదా లెక్కిది. హరిసంతరణ ఉపనిషత్తులో ఈ మంత్రం గురించి చెప్పడం జరిగింది. ఎందుకు ఇది మంత్రం అంత అద్భుతంగా చెప్పడం జరిగింది అని అంటే, ఒకసారి నారద మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి గారు, ప్రజలంతా ఈ కలియుగంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులతో ఈ జీవితంతో సతమతం ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఏదైనా సూక్ష్మంలో మోక్షం వచ్చే మార్గాన్ని ఏదైనా చెప్పండి అని చెప్పి ద్వాపర యుగాంతంలో నారద మహర్షి
ఆ బ్రహ్మదేవుడిని అడగడం జరిగింది. అడుగుతున్నటువంటి సందర్భంలో బ్రహ్మదేవుడు చెప్పాడు, వాళ్ళు కలియుగంలో మానవులందరూ కూడా ఏకాగ్రత ఉండదు, ఏ పని చేయలేరు, అందుచేత వాళ్ళకి చాలా సింపుల్గా సులువుగా ఈ కలిసంతరణ మంత్రం ఉపదేశిస్తున్నాను ఆయన, దీంతో వాళ్ళు ధరించాలి. అంచేత ఇవాళ ఏ మంత్రం మనం వచ్చినా రాకపోయినా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటే అదే మనకు ఒక దివ్యమైనటువంటి మంత్రం కింద ఉంటుంది సుమా అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అయితే 10 సంవత్సరముల హృదయంలో ఈ ముక్తి కోసం ఏ తపస్సు లేదా ధ్యానమో చేస్తారో అటువంటి ఫలితం ఒక్క త్రేతాయుగంకి వచ్చేసరికల్లా 1 సంవత్సర కాలంలో ఇస్తాను అని చెప్పి భగవంతుడు చెప్పడం జరిగింది. ఇకపోతే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికల్లా ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో అవి నెల రోజులు చేస్తే చాలు. అయితే కలికాలంలో 1 రోజులోనే ముక్తి పొందే మార్గం ఉంది. ఆ మార్గమే హరే రామ హరే కృష్ణ అనే మంత్రం అన్నాడు. అంచేత అంటే రాను రాను ప్రజల యొక్క పరిస్థితిని బట్టి, వీళ్ళ జీవన స్థితిగతులను బట్టి ఇది ఎంత సింప్లిఫై చేసినప్పటికీ ఆ నిమిషం కూడా మనం ఏకాగ్రతగా దాని మీద బుద్ధి ఉంచే పరిస్థితి కనపడడం లేదు. ఇదే కలి ప్రభావం అంటే, ఇదే మాయ అంటే. ఇక్కడ అనిత్యాని శరీరాన్ని నైవ శాశ్వత. అనిత్యాని శరీరాన్ని మనందరికీ తెలిసిన విషయం, ఈ శరీరం ఎప్పుడు శాశ్వతం కాదు. విభవో నైవ శాశ్వత. వైభవములు సంపదలు మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా శాశ్వతంగా ఉంటాయా అంటే అవి కూడా శాశ్వతంగా ఉండవు. అదందరికీ జగబలిగినటువంటి సత్యమే. అయితే నిత్యం సన్నిహితో మృత్యు, నిత్యం మృత్యువు సన్నిహితంగా ఉంది. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. అయితే మరి ఏమిటి చెయ్యాలయ్యా? మనకి జన్మ శాశ్వతం కాదు, సంపదలు శాశ్వతం కాదు, నిత్యం మృత్యువు సన్నిహితంగా ఉంది. అప్పుడు కర్తవ్యో ధర్మ సంగ్రహ. ధర్మం ఏదైతే ఉందో దాన్ని సంగ్రహించడమే మానవుడికి కర్తవ్యమయ్యా అన్నాడు. గతసారి మనం చెప్పుకునేటప్పుడు ఈ ధర్మానికి కొన్ని లక్షణములు ఉన్నాయి, 10 లక్షణములు ఉన్నాయి ధర్మం. ఈ ధర్మం 10 లక్షణములు ఉన్నటువంటి ధర్మాన్ని మనం కాపాడడం, ఆచరించడం, అనుసరించడమే ఏంటంటే అప్పుడు మనం గతసారి శాంతి పర్వంలో చెప్పిన మాటనే మరొకసారి ఇక్కడ చెప్తున్నాను నేను. ధృతిక్షమం దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ తీర్విద్యా సత్యం అక్రోధో దశకం ధర్మలక్షణం అని. దీన్ని ఒకటి ధైర్యము, ఓర్పు, మనోనిగ్రహము, తనది కాని వస్తువు మీద ఆశ లేకుండా ఉండడం, శుచిత్వము, ఇంద్రియ నిగ్రహము, బుద్ధి, విద్య, సత్యము, కోపరాహిత్యము, ఈ 10 కూడా ధర్మానికి లక్షణములు అన్నాడు. సో ఈ లక్షణముల్ని మనం అనుసరించాలి, వాటిని ఆచరించాలి, వాటిని పాటించాలి. ఇదే మనకి కర్తవ్యం అన్నాడు. ఇకపోతే ఇందాక చెప్పాను నేను, హృదయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరి కీర్తన. ఒక కలియుగంలో ఒక కీర్తనే చాలు. హృదయుగంలో మనకి తపస్సు, ధ్యానం ఇవన్నీ కావాలి. త్రేతాయుగంకు యజ్ఞయాగాదులు కావాలి. ద్వాపరయుగంకి వస్తే పూజలు, వ్రతాలు కావాలి. ఇక్కడ ఒక కీర్తన చేస్తే సరిపోతుంది కలియుగంలో. అదే స్కంద పురాణంలో చెప్పిన మాట ఏదో చెప్తున్నాను. దశవర్షైస్తు పుణ్యం క్రియతే కృతేయుగే త్రేతాయామైకవర్షేణ తత్పుణ్యం సాధ్యతే నృభిః ద్వాపరే తచ్చమాసేన తద్దినేన కలియుగే. 10 సంవత్సరములు ఏ పని అయితే చేస్తే మనకి పుణ్యం వస్తుందో అదే కృతయుగంలో. ఆ తర్వాత మనకి త్రేతాయుగంకి వచ్చేటప్పటికల్లా మనకి అది 1 సంవత్సరం చేస్తే సరిపోతుంది. అదే ద్వాపర యుగానికి వచ్చేటప్పటికి 1 నెల రోజులు చేస్తే సరిపోతుంది. అదే కలియుగానికి వచ్చేసరికల్లా 1 రోజు చేస్తే సరిపోతుంది. అదే విషయాన్ని దీంట్లో స్కంద పురాణంలో ఉన్నటువంటి విషయం ఇది. అయితే అసలు సబ్జెక్ట్లోకి వస్తే మొట్టమొదటిది, పడక నుండి ఎప్పుడు నిద్ర లేచావు? పడక నుంచి ఎప్పుడు నిద్ర లేచావు? అయితే ఏమిటి నిద్ర లేవడంలో ఉండే ప్రాముఖ్యత ఏమిటి? బ్రాహ్మీ ముహూర్తం అని 4 గంటల నుంచి ఉదయం
4 గంటల నుంచి 6 గంటల లోపుని మనం చేసినటువంటి ఏ కార్యక్రమాలైనా, పిల్లలకి చదువు కానీ మరొకటి కానీ ఒక తపస్సు కానీ, ఒక ధ్యానం కానీ, జపం కానీ, ఇటువంటి ఏ కార్యక్రమంలో చేసినప్పటికీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. దేని మీదైనా ఏకాగ్రత తొందరగా కుదురుతుంది. కాబట్టి ఈ టైంలో మనకి తప్పనిసరిగా పడక నుంచి ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి. ఎర్లీగా పడుకొని ఎర్లీగా ఎవరైతే లేస్తారో, తొందరగా పడుకొని తొందరగా లేస్తే మనకి మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అంచేత అటువంటిప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి మనకి నువ్వు నిద్ర నుంచి ఎప్పుడు లేస్తున్నావు అనే మాటని స్వామీజీ ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చారు మనకి. ఇక రెండోది ఏంటంటే, ఎన్ని గంటలు నిద్రించినవి? ఇక్కడ ఈ నిద్ర అనేది సాధనలో ఉన్నటువంటి వ్యక్తి సాధన వైపు మళ్లించినప్పుడు నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకి ఒక జపం కానీ తపం కానీ ఎక్కువ టైం కనుక మనం తీసుకొని ఎక్కువ సమయాన్ని తీసుకొని చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మన నిద్ర కాలం కొంత తగ్గిపోతుంది. ఏదీ లేకుండా మనకి శరీరానికి కనుక బాగా మొత్తం నిద్రకి అలవాటు పెడితే తప్పనిసరిగా మరింత నిద్రని కోరుతూ ఉంటుంది. అంచేత నిద్ర ఎక్కువైనా మనకి మందబడితనం వస్తుంది. బుద్ధి మందగించిపోయి సరైనటువంటి ఆలోచన లేకుండా పోతుంది. అలాగని నిద్ర మరీ తక్కువైతే మరీ చికాకుగా ఉంటుంది. పని చేయడానికి సరైనటువంటి ఆలోచన శక్తి కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంచేత మనకి నిద్ర 6 నుంచి 7 గంటల పాటు తప్ప అంతకంటే ఎక్కువ అనవసరం. అంచేత మన నిద్రను కూడా ఆ రకంగా క్రమబద్ధీకరించుకుంటే మన కార్యక్రమాలన్నీ కూడా బాగా చేసుకోవచ్చు. ఇకపోతే ఎన్ని మాలలు జపించినవి? ఈ మాలలు అంటే ఏమిటి? మాల అనేది మనకి 108 కోసులు ఉన్నదాన్ని మాల అనే మాటలు వాడుతూ ఉంటాము. ఈ జపం తాలూకా ప్రాముఖ్యత ఏమిటంటే, మనకి ఈ జపంలో కూడా మనకి చాలా రకాలు ఉన్నాయి. ఒకటి వైఖరి జపము, అంటే పెద్దగా మనం బయటికి చదువుతూ చేసేటటువంటి జపం. ఇకపోతే ఉపాంశు జపము. ఉపాంశు జపం అంటే పెదవులు మాత్రం కదులుతూ ఉంటాయి, కానీ బయటికి మాత్రం మాట ఏమి వినపడదు. ఇకపోతే మూడోది మానసిక జపము. మానసిక జపము మామూలు ఈ పై చెప్పినటువంటి 2 జపముల కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి జపం. ఇది 10,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు. ఎందుకు మానసిక జపం అంత ఫలితం ఇస్తుంది అంటే, కారణం మనస్సు దాని మీద కేంద్రీకరిస్తే తప్ప ఈ మానసిక జపం జరగదు. ఒక్కొక్కసారి మనం గమనిస్తూ ఉంటే మన మట్టుకు మనం పెదాలు కదులుతూ ఉంటాం, ఏదో చెప్తూ ఉంటాం, పాడాల్సింది ఏదో పాడుతుంటాం, లేదంటే ఏదో మంత్రం చదువుతూ ఉంటాం, మన ఆలోచన వేరే చోట ఉంటుంది. ఆ ఆలోచన జరుగుతూనే ఉంటుంది, ఇది ఆకుండా వెళ్ళిపోతూనే ఉంటుంది. అంచేత మానసిక జపానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి 10,000 రెట్లు ఫలితం మానసిక జపంలో ఉంటుంది. మనసులోనే మనం సంఖ్యలు ఎక్కించుకోవడం, మనసులోనే ఆ జపాన్ని కంటిన్యూ చేయడం. అంచేత అలాగే అయితే ఈ జపం ఏం చేయాలి? ఇక్కడ 3-4 రకాలు చెప్పడం జరిగింది. ఒకటి, నీకు ఏదైనా ఇష్టమైనటువంటి దైవం మీద ఉన్నటువంటి మంత్రం కానీ, లేదు గురుముఖత చెప్పినటువంటి మంత్రం కానీ, మహామంత్రములని కొన్ని ఉన్నాయి, అటువంటి మంత్రములు కానీ ఏవైనా కూడా జపం చేయొచ్చు. జపమాల తప్పనిసరిగా మనం మెడలో వేసుకోవాలి. రాత్రి పనుండేటప్పుడు ఆ జపమాలను తీసి మనం తలగడ కింద పెట్టుకోవాలి. తలగడ కింద పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఆ జపమాల తీసి జపం చేసుకోవచ్చు. 108 పూసలు ఉంటాయి కాబట్టి మనకి కనీసం 1000 తప్పు లేకుండా జపం చేసుకోవడం అనేది ముఖ్యం. ఏమిటి జపం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటి? మనకి అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మనస్సు చిత్తశుద్ధి కావాలంటే తప్పనిసరిగా ఈ భగవన్ నామాన్ని జపిస్తూ ఉంటే మనలో ఉండేటటువంటి ఆలోచనలన్నీ కూడా మాయమైపోయి చిత్తం శుద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇనీషియల్ స్టెప్స్లో ఇలా చేస్తూ పోతూ ఉంటే చివరికి మనకి జ్ఞానం కలగడానికి అవకాశం ఉంటుంది. జ్ఞానం అంటే ఏమిటి? ఏదైతే పరమాత్మ గురించి సత్శబ్దం ఉంది, హరి ఓం తత్సత్, ఏదైతే సత్యమైనటువంటి బ్రహ్మ పదార్థం ఉందో ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. అంచేత ఆ జ్ఞానం కలగడానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి సుమా. అంచేత ప్రతిరోజు కూడా మనకి ఇష్టమైనటువంటి మంత్రాన్ని, కృష్ణుడిని నమ్మినటువంటి వాడు ఏం చెప్పి నమో వాసుదేవాయ, లేకపోతే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, హరి ఓం, లేకపోతే గాయత్రి మంత్రాన్ని
ఇలా మనకు నచ్చినటువంటి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయడం కనుక మొదలు పెడితే ఆటోమేటిక్గా కొన్ని రోజులకి చిత్తశుద్ధి కలుగుతుంది సుమారు. ఇకపోతే సంకీర్తన. ఈ సంకీర్తన అనే మాటకు అర్థం ఏమిటి? సంకీర్తన భక్తిభావం, ప్రేమ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, అది భగవంతుని మీద మనకి కలుగుతుందో అదే సంకీర్తన పాట రూపంలో ఉంటుంది. ఈ సంకీర్తనకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకు సంకీర్తనకి అంత ప్రాధాన్యత ఉందంటే, మనస్సు దాని మీద మనకి బాగా లగ్నం అవుతుంది, ఆ భగవంతుని మీద ఉంటుంది. ఆ మనస్సు ఎప్పుడైతే లగ్నం అయ్యారో ఒక్కసారి మన మనసు అంతా తేలిక పడిపోయి ఆ భగవంతుడితో మనం అనుసంధానం అవుతున్నాము అనేటటువంటి ఒక భావన మనసులో కలుగుతుంది. అంచేత ఈ సంకీర్తన కూడా చాలా ముఖ్యమైనది. ఎవరికి నచ్చినటువంటి సంకీర్తన వాళ్ళు చేసుకోవచ్చు. ఈ సంకీర్తనం చేసి ధరించినటువంటి మహానుభావులు, భక్తులు ఎంతోమంది ఉన్నారు. చైతన్య ప్రభు ఉన్నాడు, కబీర్ ఉన్నాడు, రామదాస్ ఉన్నాడు, త్యాగరాజు ఉన్నాడు, మీరాబాయి ఉంది. ఇలా ఎంతోమంది ఆ భగవన్నామ సంకీర్తన అన్నమయ్య ఉన్నారు. ఇలా వీళ్ళందరూ పురంధరదాసు ఉన్నారు. ఇలా ఎంతమందో ఈ భగవన్నామ సంకీర్తన చేసి ధరించినటువంటి వాళ్ళు మనకు ఉన్నారు. కాబట్టి ఈ నామ సంకీర్తన అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే సంకీర్తన అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ సంకీర్తన ఎవరికి నచ్చినటువంటి దేవుడి మీద మనం సంకీర్తన చేసుకోవచ్చు. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి మనకి ఫలితాన్ని ఇస్తుంది. మనకి దేని మీద నమ్మకం ఉండదు అని ఒక విషయం ఒక చిన్న కథ రూపంలో చెప్పారు. భగవంతుని నిజంగా నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాం, లేదు అంటే లేదు అని అన్నాడు ఒక ఆయన. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ప్రజల్ని పరీక్షిద్దామనేటటువంటి ఉద్దేశంలో ఒక తామర కొలను స్వామివారి పుణ్యక్షేత్రంలో ఉంది. ఆ కొలంలో ఎవరు స్నానం చేసినప్పటికీ మొత్తం పాపాలన్నీ పోతాయనేటటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. అయితే పార్వతి అడిగిందట, స్వామి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మీరు ఇద్దరు స్నానం చేసిన వెంటనే మోక్షాన్ని ఇస్తారా? అది ఎలా ఇస్తాను నేను? నమ్మకం ఉన్నవాడికి మోక్షం ఇస్తాం, కానీ మునిగినంత మాత్రంలో మోక్షం ఇస్తే ఏమవుతుంది? ఇలా కొన్ని వేల మంది లక్షల మంది వచ్చి మునుగుతున్నారు కదా, వీళ్ళందరికీ మోక్షం ఎక్కడ ఇస్తామని. అదేమిటి స్వామి, మరి వీళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చారు కదా, నమ్మకం ప్రధానం, విశ్వాసం ప్రధానం, భక్తి ప్రధానం. శరణాగతితో ఎవడైతే ఉంటాడో వాడికి ఇస్తాం తప్ప కనపడ్డ వాళ్ళందరూ గుంపులో గోవిందంలాగా అందరూ వచ్చి అందులో స్నానం చేసేంత మాత్రం ఎలా పుణ్యం ఇస్తాం? నీకు కావాలంటే నీకు ఒకసారి రుజువు చూపిస్తాను చూడమని చెప్పాడు శంకరుడు. వాళ్ళిద్దరూ అప్పటికప్పుడే వృద్ధ బ్రాహ్మణ వేషంలో అక్కడ ఆ కొలను కట్టులో ఉన్నారు. కూర్చున్న తర్వాత ఈ స్వామి ఒకసారి కాలు జారి అందులో పడిపోతున్నట్టు నటించారు. ఇప్పుడు ఏం చెప్పింది, బాబు ఎవరైనా ఉంటే స్వామిని రక్షించండి, ఆయన పడిపోతున్నారు ఆయన అని. కానీ దీనికి ఒక చిన్న షరతు ఉందండి. ఏమిటి ఆ షరతు అంటే, ఎవరైతే పాపములు చేయకుండా మొత్తం పుణ్యాత్మలు వాళ్ళే ఇతన్ని లేవదీయాలి. పాపములు చేసిన వాళ్ళు లేవదీస్తే కిందకి వెళ్ళిపోతాడు. ఒకడు కనపడలేదట, ఒకడు రాలే. ఎందుకని? వాళ్ళకి విశ్వాసం లేదు. ఇందులో స్నానం చేసినంత మాత్రంగా మన పాపాలు పోతాయా? ఎవరు రాలే. ఒక ఆయన మాత్రం వచ్చాడు. వచ్చి వెంటనే గబగబా దిగి అందులో స్నానం చేశాడు. చేసి, అమ్మ ఇప్పుడు నేను పునీతుడిని, నా పాపాలన్నీ పోయి నేను స్వామిని రక్షిస్తాను. చేయను ఆయన. వెంటనే తీసుకొచ్చి పైకి తీసుకొచ్చి అప్పుడు చెప్పాడు స్వామి, ఇతను ఒక్కడే మోక్షానికి అర్హుడు, ఇతనికి తప్పనిసరిగా మోక్షం ఇస్తాను. చేత ఇవాళ మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్లో ఉంటున్నాం. భగవంతుని పూర్తిగా నమ్ముతున్నామంటే మనం విశ్వసించడం లేదు భగవంతుడిని. మనం ఎంతసేపు మన ప్రయత్నం మీద మన మీదే మనకు ఎక్కువగా నమ్మకం ఉంది. ఇవాళ మానవ సంబంధాలన్నీ కూడా వ్యాపారాత్మకమైనటువంటి ధోరణిలో జరుగుతున్నాయి. ఎలా వ్యాపారాత్మకమైనటువంటి ధోరణిలో ఒక భార్యను భర్త ప్రేమిస్తున్నాడంటే నిస్వార్థంగా ప్రేమించడం లేదు. తన అవసరాలకు తన పనికొస్తుంది, తన సంసారిక జీవితానికి తన పనికొస్తుంది, తన కుటుంబ ఉన్నతికి పనికొస్తుంది అనేటటువంటి భావనతోనే
అంటే మనం ఒక మాటలో చెప్పాలంటే ఇచ్చిపుచ్చుకునే ద్వారంలో వ్యవహారంలో నడుస్తుంది. ఆమె అశక్తురాలి, ఏ రోగాన్నో పడి ఏ మంతాన్ని పడిన సందర్భంలో ఆమెను ముందుగా ప్రేమించే పరిస్థితి లేదు. ఎందుకని లేదు? ఆమె మన అవసరాలకు పనికిరాని మనిషి, ఆమెకు మనం సేవ చేయాలి. ఇప్పుడు అంచేత అటువంటి పరిస్థితుల్లో ఇక మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? బిజినెస్. స్వామికి అయ్యా స్వామి ఇవాళ ఏదో పరీక్షల్లో మా కొడుకు పాస్ అయితే నీ కోటకు వస్తాం, మొక్కు తీర్చుకుంటాం. ఏదో పెళ్ళి అయితే నీ ఉండి ఇంత డబ్బేస్తాం. అంచేత మానవ సంబంధాలంటే ఇవాళ ఆలోచించి చూస్తే చాలా విచిత్రమైనటువంటి సంబంధాలు. ప్రతిదీ ఇచ్చిపుచ్చుకునే ద్వారానే. ఓ పెళ్ళికి పిలిచారు, పిలిచినప్పుడు 100 రూపాయలు వేద్దామా 200 వేద్దామా ఇవి అనుకుంటే వాళ్ళు అప్పుడు 100 వేసారు కదండి, మనం 100 వేస్తే ఏం బాగుంటుంది 200 వేద్దాం. ఎందుకని అప్పుడు 100 వేసారు కాబట్టి ఇప్పుడు 200 వేద్దాం, వాళ్ళు వేసారు కాబట్టి మనం వేద్దాం. అంతే తప్ప అక్కడ అభిమానంతో ప్రేమతో వెళ్ళినటువంటి సందర్భములు చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే. అంతేత మరి ఒకసారి ఇవన్నీ ఆలోచిస్తే చాలా విచిత్రంగా కనపడుతుంటాయి, కానీ ఇవన్నీ వాస్తవం. ఇవన్నీ దీంట్లో ఏమీ అతిశయోక్తి లేదు, ఏమీ లేదు. అది సంకీర్తన. ఇకపోతే ఒకే ఆసనములు ఎంతవరకు ధ్యానించావు? అసలు ధ్యానం అనే మాట ఎందుకు? ఎన్ని ప్రాణాయామంలో వచ్చింది? ఈ ప్రాణాయామం అంటే ఏమిటి? ప్రాణాయామము అనేది ఇక్కడ చాలామంది యోగాలో బాగా అలవాటు ఉన్నటువంటి వాడు ప్రాణాయామం అంటే ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసములు, కుంభకము, పూరకము, రేచకము, ఇవి 3 మనకి సాధారణంగా జరుగుతున్నటువంటి. ఒకటి లోపలికి గాలి తీసుకోవడం, కాసేపు కుంపించి ఆ గాలిని అలా నిలబెట్టి ఉంచడం, తర్వాత శ్వాసను వదిలిపెట్టడం. ఇది మనకి ప్రాణాయామం. ఇలాంటి 2 సర్కిల్స్ అయితే ఒక ప్రాణాయామం అవుతుంది. అంటే ఎడమ నాసికలోంచి బాగా ఊపిరి తీసుకోవడం, లోపల గాలిని ఎంతసేపు ఉంచగలమో ఉంచడం, మళ్ళీ కుడి నాసికలోంచి దాన్ని విడిచిపెట్టడం, మళ్ళీ విడిచిపెట్టిన తర్వాత ఎడమ నాసికలోంచి మళ్ళీ గాలి తీసుకోవడం, మళ్ళీ కుడి నాసికలోంచి గాలి తీసుకోవడం, మళ్ళీ ఎడమ నాసికలోంచి విడిచిపెట్టడం. ఇదంతా ఒక సైకిల్. ఇదంతా జరిగితే ఒక ప్రాణాయామం అనే మాటను దీన్ని వాడుతూ ఉంటాం. ఏమిటి ప్రాణాయామానికి ఏమిటంత ప్రాధాన్యత అంటే, ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మనకి ఊపిరి బాగా ఎక్కువసార్లు తీసుకోవడం జరుగుతుంది, ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. కానీ ప్రాణాయామానికి ఏంటి అంత ప్రాధాన్యత? ప్రాణాయామంలో ప్రాణశక్తి అంతర్గతమవుతుంది. ప్రాణశక్తి ఎక్సర్సైజ్లో బహిర్గతమవుతుంది, వ్యాయామంలో ప్రాణశక్తి బహిర్గతమవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇందులో అంతర్గతమవుతుంది. మనం ఎప్పుడైతే కుంభించామో మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ మన శరీరం అంతా బాగా సర్దుకుంటుంది. అంచేత ఈ ప్రాణాయామానికి ఏమిటి అంత ప్రాధాన్యత అంటే, అక్కడ చెప్పాడు వాయువుకి మనస్సుకి ఒక అవినాభావ సంబంధం ఉంది. వాయువు ఎంత చంచలమైందో మనస్సు కూడా అంతే చంచలము. వాయువు 6 నిమిషంలోనే ఎక్కడో పెద్ద గాలి వేస్తుంది, 6 నిమిషంలో ఏం ఉండవు. ఒకసారి చల్లటి గాలి వస్తుంది, ఒకసారి ఆ గాలి ఆగిపోతుంది. ఇలాగా ఎంత చంచలమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాయువు ఎటువంటిదో ఈ మనస్సు కూడా అటువంటిది. సుమా మనస్సుకి 6 నిమిషంలో ఏదో ఆలోచన చేద్దామని ఉంటుంది, వెంటనే 1 నిమిషంలోనే విరక్తి కలుగుతుంది, ఆ పని విరమించడం జరుగుతుంది. అంచేత ఈ మనస్సు నిలకడగా ఉండాలి అంటే ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. ఆలోచనలకి మనస్సుకి దగ్గర సంబంధం ఉంది. ఆలోచనని మనం కంట్రోల్ చేయాలి, ఆలోచనని మనం నియంత్రించాలి అంటే మనకు ప్రాణాయామమే మార్గం. అందుచేత ఈ ప్రాణాయామం అనేది రోజుకి 5 నుంచి మొదలుపెట్టి కనీసం 20 సార్లు వరకు కనుక మనం చేయగలిగితే తప్పనిసరిగా మనకి ఒక ఆధ్యాత్మికంగా ఒక రకమైనటువంటి ఆనందం కనబడుతూ ఉంటుంది. అలాగే మన ఆలోచనని మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఒక్కొక్కసారి కొంతమందికి కోపం, చిరాకు, డిప్రెషన్, ఏదో రకమైనటువంటి మానసిక ఆందోళన, ఒత్తిడి, ఇలాంటివన్నీ కూడా ధ్యానం వల్ల, ప్రాణాయామం వల్ల తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనకి బాగా కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఇది ప్రాణాయామం గురించి. ఇకపోతే ఒకే ఆసనమును ఎంతవరకు ధ్యానించావు అంటే, ఈ ధ్యానం అనేది మనకి మామూలు స్టేజ్ల కంటే కొంచెం ఉన్నతమైనటువంటి స్టేజీ. ఈ స్టేజ్లో మనకి ధ్యానంలో అనేక రకాలైనటువంటి
పద్ధతులు ఉన్నాయి. దాని డీటెయిల్స్లోకి నేను వెళ్ళడం లేదు. అయితే భగవంతుడి మీద శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినటువంటి పరిస్థితి ఒకటి, భగవంతుడి విగ్రహాన్ని కానీ లేకపోతే ఆ స్వామి ఒక రూపాన్ని కానీ మనం తలుచుకొని ధ్యానం చేసే పద్ధతి ఒకటి, ఇవేమీ లేకుండా నిరాకారంగా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా తదేకంగా ధ్యానం చేసేటటువంటి పరిస్థితి ఒకటి. ఇలా రకరకాలైనటువంటి పద్ధతులు మనకి ఈ ధ్యానంలో ఉన్నాయి. ఈ ధ్యానం చేయడం వల్ల మనకు ముఖ్యంగా అనేక రకాలైనటువంటి రుగ్మతలన్నీ పోవడానికి అవకాశం ఉంది. మానసిక అశాంతి, మానసిక అల్లకల్లోలం ఇదంతా పోవడానికి ధ్యానం తప్ప వేరే మార్గం లేదు. మనం ఇప్పుడు మామూలుగా ఎన్ని చేసినప్పటికీ ఈ ధ్యానమే మనకి చివరికి